క్రైమ్ అలర్ట్, నేరానికి వ్యతిరేకంగా ఒక స్వరం. రోష్ని, వినీత్, నేను ఇక్కడున్నాను. పెళ్లిలో ఉన్న వాళ్ళంతా నీ గురించి అనుకున్నది నిజమే. నా గురించి ఏం మాట్లాడారు? అదేంటంటే పెళ్లి కూతురిని చూస్తే అర్థం అవట్లేదు, మనిషి రూపంలో ఉన్న అప్సరస లేక అప్సరస రూపంలో ఉన్న మనిషా. అలాగా? అయితే మీకేమనిపిస్తుంది? వాళ్ళు చెప్పింది నిజమేనా? రోష్ని, నేను నీ అందాన్ని మాత్రం చూడలేను, కానీ దాన్ని నేను ఖచ్చితంగా ఫీల్ అవ్వగలను. ఈ మొహం ఆ చందమామలాగా అందంగా ఉంది. నీ కళ్ళు మెరిసే నక్షత్రాల్లాంటివి. నీ బుగ్గలు అదెలా అంటే రోజా పువ్వులకున్న రెక్కలు. ఇంకా నీ గొంతు నాలాంటి కళాకారులకు ఒక ఉద్వేగం. రోష్ని, రోష్ని, ఏంటండి? చెప్పండి. రోష్ని, నాకెవరు స్నేహితులంటూ లేరు. మా నాన్న అమ్మ చనిపోయాక నేను జీవితాంతం ఒంటరినైపోయినా అనుకున్నాను, కానీ ఆ తర్వాత నువ్వు నా జీవితంలోకి వచ్చావు. నేను చాలా అదృష్టవంతుడిని, నాలాంటి ఒక గుడ్డివాడిని పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకున్నందుకు. మీరు గుడ్డోడన్న మాత్రం ఏమైపోయింది ఇప్పుడు? నేను మిమ్మల్ని కాదు, మీ మనసుని ప్రేమించాను. వినీత్, నేను వెళ్ళి మీకు పాలు తీసుకొస్తాను. ఏవండి, ఇదిగోండి మీకోసం పాలు తీసుకొచ్చాను, తాగండి. అబ్బా, ఏంట్రా వీడు ఇంత త్వరగా పడుకున్నాడు? ఆ పాలలో నిద్ర మాత్రలు ఎన్ని కలిపావు? చచ్చిపోడు కదా?
నీకు తెలుసుగా, శోభనం రాత్రి అమ్మాయిని ఆరబెట్టడం మంచిది కాదు. అందువల్ల పద. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ. రజత్, నీ చేతులతో నువ్వే తినిపించచ్చు కదా. మెల్లిగా మాట్లాడు, లేకపోతే నీ గుడ్డి మొగుడు లెగిసిపోతాడు. అంతేకాకుండా నిద్ర మాత్రల పవర్ తగ్గిపోయి ఉంటుంది. అదంతా సరే గాని, అయితే మీకు నా గుడ్డి భర్తని చూస్తే భయం వేస్తుందా? ఆ గుడ్డోడంటే నాకు భయమా? రోష్ని, వినీత్, మీరు లేచారా? ఆ, రండి. అరే రే, జాగ్రత్త. రండి, ఇటువైపు రండి. నాకు వేరే వాళ్ళ గొంతు వినపడింది. వేరే వాళ్ళ గొంతా? ఇంటికి ఎవరైనా వచ్చారా? లేదే, ఎవరు రాలేదు. అదే ఏంటంటే, నేను ఫోన్లో వీడియోస్ చూస్తూ ఉన్నా వంట చేయడానికి. జాగ్రత్తగా కూర్చోండి. సరే. నేను మీకు ఆమ్లెట్ చేశాను. రోష్ని, నిన్న రాత్రికి సారీ. నేను ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలీదు. ఇందులో సారీ చెప్పడానికి ఏంటి వినీత్? నిన్న రాత్రి నిద్రపోతే ఏంటి? ఇంక నుంచి ప్రతి రాత్రి కలిసే కదా ఉంటాం. సరే, ఆమ్లెట్ తినేసి చెప్పండి నేను ఎలా చేశానో. ఎలా ఉంది? ఎలా ఉందో చెప్పండి. నువ్వు ఎంత మంచిదానివి రోష్ని. మీరు నా కోసం పియానో ప్లే చేస్తారా? ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఏ పాట అంటే నీకు ఇష్టమో చెప్పు. కాస్త రొమాంటిక్ ఏవైనా? కన్నా వినీత్, సర్లాంటి మీరా? వినీత్, ఎవరెవడా? అవే నేనే సరళ ఆంటీని, మీ పక్కింటి ఆంటీని. ఇప్పుడే కదా మీ పెళ్లిలో మనం మీట్ అయ్యాం. అప్పుడే మర్చిపోయావా? 6 పాత్రలున్న డిన్నర్ సెట్ని నీకు ప్రజెంట్ చేశాను కదా, ఇప్పుడు గుర్తుకొచ్చిందా? గుర్తొచ్చిందంటీ. వినీత్,
తను మా అన్నయ్య కొడుకు మోను. వీడు పియానో నేర్చుకోవాలట. అంటే కొంచెం వాయిస్తాడనుకో, కానీ నువ్వు మాత్రం తనకి బాగా నేర్పించాలి. ఖచ్చితంగా. నా స్టూడెంట్స్ కూడా ఇప్పుడు వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చే టైం కూడా అయింది. అభిషేక్, జై, మీరందరూ వచ్చేసారా? మంచి పని చేశారు. మోను, ఇక నేను వెళ్తాను. తన దగ్గర నువ్వు బాగా నేర్చుకో. ఆ? ఆంటీ ఆ, మీకేమైనా కావాలా? ఆంటీ ఏం లేదు, ఏం లేదు. సరే, నేను సరే బయలుదేరుతాను. ఆంటీ, ఓకే. వెళ్ళొస్తాను వినయ్. సరే సర్లా ఆంటీ. నువ్వు బాగా నేర్చుకో మోను. మోను, నువ్వు ఇప్పుడు పియానో ప్లే చేయి. నీకెంత వచ్చో నేను తెలుసుకుంటానుగా. కూర్చో. ప్లే చేయి. రోష్ని, చెప్పండి. వినీత్, నేను ఇక్కడున్నాను. మీ క్లాస్ అయిపోయిందా? క్లాస్ ముగిసింది. నేను వెంటనే క్లబ్కి వెళ్ళాలి. క్లబ్లో పర్ఫార్మెన్స్ ఉంది. మీ క్లబ్బే కదా, కాస్త రిలాక్స్ అయ్యి వెళ్ళండి. నా క్లబ్ కదా, అందుకే నేను టైంకి వెళ్ళి తీరాలి. నువ్వు నా పర్ఫార్మెన్స్ చూడడానికి వస్తావా? నాకు చాలా పనులున్నాయి. నేను మిమ్మల్ని సరళ ఆంటీ గురించి అడగాలనుకున్నాను. చెప్పు. మన ఇంటి కీస్ తన దగ్గర ఉన్నాయా? అవును, అది ఎమర్జెన్సీ కోసం తన దగ్గర ఇచ్చిపెట్టాను. అరే, ఇంతకుముందు మీరు ఒంటరిగా ఉన్నారు వినీత్. ఇప్పుడు నేనే మీతో ఉన్నాను కదా, ఇంకేంటి ఎమర్జెన్సీ? మన కీస్ని తన దగ్గర నుంచి తీసుకుందామా? తీసుకోవచ్చు. సపోజ్ ఒకవేళ మన ఇద్దరం ఇంటి బయటే లాక్ అయిపోయామంటే? రోష్ని, నువ్వు భయపడకు. సర్లాంటి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నా ఫ్యామిలీ లాంటిది తను కూడా. ఇంకా మన ఇంటికి తన దగ్గర ఉండడం ఎటువంటి ప్రాబ్లమూ లేదు. సరే కానీ నువ్వు నా డ్రెస్ అంతా తీసి పెట్టావుగా? థ్యాంక్ యూ. రోష్ని, ఈ బెల్ట్ బక్కుల్ ఎవరిది? ఇది నాది కాదు. అరే, ఇది మీదేనండి. నాదా? లేదు, ఇది నా బెల్ట్ కాదు. అరే, ఏంటి వినీత్ అలా అంటారు? ఇది నేను మీకు గిఫ్ట్ చేసింది.
సారీ. థ్యాంక్ యూ. సరే ఈ బెల్ట్ ఇక్కడే ఉంచు, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఈ బెల్టే వేసుకుని వెళ్తాను. ఇది ఇక్కడే ఉంచు, నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. బాయ్ రోష్ని. బాయ్. ఐ లవ్ యూ. పదండి. I love you too. ఆ గుడ్డివాడంటే నాకు భయం ఏంటి? నేను ఎవరు గొంతు విన్నానే. అది నేను ఫోన్లో వీడియోస్ చూస్తూ ఉన్నా, వంట చేసే వీడియోలు. వినీతన్న ఆ క్లబ్కు వెళ్ళాలి కదా. లేదు పుష్కర్, నువ్వు ఈ రోజు నుంచి ఇంట్లోనే ఉండు, ఇంటి పనులు చూసుకో. రోష్ని వదనికి సహాయంగా ఉంటుంది. నువ్వు నాకు ఒక క్యాబ్ బుక్ చేయి. సరే. పుష్కర్ మీరేంటి ఇక్కడ? ఇంకా మీ దగ్గరేంటి కీస్? వినీత్ అన్న ఇచ్చారు. బయట బెల్ రిపేర్ అయింది. ఇక మీద ఆఫీస్ పనులొద్దు, ఇంటి పనులు చూడమన్నారు. ఇక్కడే ఉండమన్నారు, మీకు ఏ సమస్య రాకూడదని. సరే అయితే పైకి వెళ్ళి క్లీన్ చేయండి. ఓకే మేడం. రోష్ని, నీ మొగుడికి ఏమైనా పిచ్చెక్కిందా? ఎవరెవరికో తాళాలు ఇస్తాడేంటి? నేను అనుకున్నాను ఒక గుడ్డోడిని పెళ్లి చేసుకుంటే మనం ప్రశాంతంగా ఉండొచ్చు అని. కానీ ఇక్కడ నేను ఒక రోజునేమో ఆ స్క్రీన్ వెనకాల, ఇంకో రోజునేమో ఆ సోఫా వెనకాల. కాస్త మెల్లగా మాట్లాడండి. అసలు ఎందుకు ఇంత టెన్షన్ అవుతున్నావు? నా దగ్గర ఒక సూపర్ ప్లాన్ ఉంది. ఆంటీ, నాకు కాస్త తలనొప్పిగా ఉంది. మీ దగ్గర ఏవైనా మెడిసిన్స్ ఉన్నాయా? ఉందమ్మా, నువ్వు కూర్చో, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే ఆంటీ. రోష్ని మేడం మీరా? హాయ్ మోనో. హాయ్. మీరు ఇక్కడ? నిన్ను చూడ్డానికి వచ్చాను. ఇంకా ఏంటి విషయం మోనో? అందమైన క్యాప్ వేసుకున్నా? నేను నీకు ఏం చెప్పాలనుకున్నానంటే, నువ్వు ఇంకొంచెం సేపు పియానో వాయించుంటే వినీత్ లాగా నువ్వు కూడా సూపర్ గా వాయిస్తావు. రియల్లీ? ఎస్. థ్యాంక్ యూ. ఇలా చూడమ్మా, ఇది చాలా, ఇది తలనొప్పి మాత్రే, కానీ ఇది వేసుకున్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకోవాలి. సరే ఆంటీ. థ్యాంక్ యూ ఆంటీ. బాయ్ మోనో. బాయ్. రోష్ని, 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 రోష్ని నువ్వు ఏడుస్తున్నావు? సరే ఏమైంది? నువ్వెందుకు ఏడుస్తున్నావు? రోష్ని, వినీత్, మీరు నాకు ఒక డైమండ్ నెక్లెస్ ఇచ్చారు కదా, అది ఎక్కడో పోయింది. పర్లేదులే రోషిని, అదేం పోయి ఉండదులే. నువ్వే తెలియకుండా ఎక్కడెక్కడ పెట్టేసి ఉంటావేమో. లేదు వినీత్, ఆ నెక్లెస్ నేను జాగ్రత్తగా కబోర్డ్ లోనే పెట్టాను. అయితే అలమార్లోనే ఉంటది. పద మనం వెళ్ళి చూద్దాం. లేదు, మార్నింగ్ మీ రూమ్ ని క్లీన్ చేయాలని చెప్పి పుష్కర్ వచ్చాడు. ఒకవేళ నెక్లెస్ వాడే తీసుంటాడు. పుష్కర్ కాదు కాదు రోషిని, వాడు అలాంటి వాడు కాదు అసలు. ఇన్ని సంవత్సరాల నుంచి వాడిని ఆఫీస్ చూసుకుంటున్నాడు. ఇంతవరకు వాడు ఎటువంటి తప్పైన పని చేయలేదు. ఇంతవరకు అలా
అలా చేయలేదంటే ఇప్పుడు అలా చెయ్యరన్న దానికి గ్యారెంటీ లేదుగా. నా నెక్లెస్ ఖచ్చితంగా ఆయనే తీసుంటాడు. రండి, మీరు నాతో రండి. అరే రమ్మంటుంటే. పుష్కర్, అరే వినీత్ అన్నా, మేడం మీరు ఇక్కడికి వచ్చారేంటి? మీ అలమరి ఓపెన్ చేయండి. ఎందుకు? ఎందుకా? ఇప్పుడు చెప్తాను. మేడం మీరు నా సామాన్లు చూస్తున్నారేంటి? ఏంటి మేడం ఇది? నేను ఏం చూస్తున్నానో నీకు ఇప్పుడే అర్థమవుతుంది. ఇదిగో చూడండి వినీత్, నేనే మీకు చెప్పాను కదా, వీడే దొంగిలించాడు. వినీత్ అన్నయ్య, ఈ సామాన్లు ఇక్కడికి ఎలా వచ్చినాయో నాకు తెలియదన్నయ్య. దొంగిలించడం కాకుండా ఇప్పుడు అబద్ధం కూడా చెప్తున్నావా? అన్నయ్య నా మాట వినండి, నన్ను నమ్మండి అన్నయ్య. ముందు నువ్వు సామాన్లు ప్యాక్ చేసుకుని నువ్వు ఇంటి నుంచి బయలుదేరు, లేదంటే నేను పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది. అన్నయ్య ముందు బయటికి వెళ్ళు. పదండి వినీత్. రండి, నేనే చెప్పాను కదా అతనే దొంగలించుంటాడని. అసలు ఎలా ఈ పని చేయగలడు? నేను నమ్మలేకపోతున్నా. ఇన్ని సంవత్సరాలుగా అతను మిమ్మల్ని ఎలా యూజ్ చేసుకుని ఉంటాడో. నేను అసలు నమ్మలేకపోతున్నాను పుష్కర్ ఇలాంటి దారుణమైన పని చేస్తాడంటే. సరే పర్వాలేదు, వదలండి. నాకు తెలుసండి, మీకు కళ్ళు కనిపించదు కాబట్టి మిమ్మల్ని లోకుగా తీసుకున్నారు. కానీ ఇంక నుంచి అలా జరగనివ్వను. నేనున్నంత వరకు మిమ్మల్ని ఎవ్వరూ మోసం చేయలేరు. థ్యాంక్ యూ. ఐఎమ్ రియల్లీ సారీ. పర్వాలేదండి, వదిలేండి. రండి రండి, ఆ కళ్ళజోడు నాకు ఇవ్వండి. ఇదిగోండి. అనవసరంగా టెన్షన్ అవ్వకండి, అది మర్చిపోండి. పడుకోండి. ఒక విషయం చెప్పనా, చాలా బాగా నటిస్తున్నావు నువ్వు. మరి ప్రేమిస్తున్నప్పుడు కాస్త యాక్టింగ్ చెయ్యాలి కదా. అయితే మరి ఇంకెక్కువ యాక్టింగ్ చేద్దామా? భార్యాభర్తల బంధం అనేది ప్రేమ నమ్మకాలతో కూడింది. వినీత్ రోష్ని మీద అంత ప్రేమ పెంచుకున్నాడు. ప్రపంచంలోని సంతోషాలన్నిటినీ తనకిద్దాం అనుకున్నాడు. కానీ వినీత్కి ఒక విషయం తెలీదు. రోష్ని ఉద్దేశం తనతో కాపురం చేయాలనేది కాదు, కుటుంబాన్ని నాశనం చేయాలి, అదే తన ఉద్దేశం. నమస్కారం, నేను గిరీష్ జైన్. క్రైమ్ అలర్ట్లోని ఈ కొత్త ఎపిసోడ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మనిషి శరీరంలో 5 ఇంద్రియాలు ఉన్నాయి. వాటి ద్వారా చుట్టుపక్కల ఉన్న విషయాలను మనం చూడగలము, వినగలము, తెలుసుకోగలము. ఏదో ఒక ఇంద్రియం పనిచేయకుండా పోయింది అంటే ఒక మనిషిలోని మిగతా ఇంద్రియాలు బాగా వేగంగా పనిచేయడం ప్రారంభిస్తాయి. రోషన్, రజిత్, వినీత్ గుడ్డివాడనేది ఉపయోగించుకొని అతన్ని ఇరికిస్తారా లేక వీళ్ళే ఇరుక్కుంటారా? రండి చూద్దాం. వినీత్, వినీత్, బాబు వినీత్. నేను వెంటనే వెళ్ళి రోషినితో చెప్పేస్తాను వాళ్ళ ఇంటి తాళం ఎక్కడో పోయింది అని. రోషిని, మనం ఎన్నాళ్ళు ఇక్కడ ఉంటాం? నేనేమో రోజు ఆ గుడ్డి భర్తకి మాత్రలిచ్చి నేను నీరసించిపోయాను. నేను నీతో ప్రశాంతంగా ఓపెన్గా ఉండాలనుకుంటున్నా. రజత్, నేను మీతో సంతోషంగా ఉండాలి, ఇంకా ఓపెన్గా ఉండాలనుకుంటున్నాను. కానీ మనకి ఈ ప్రాపర్టీ పూర్తిగా కావాలంటే మనం బాగా ఆలోచించే ఒక్కొక్క అడుగు వెయ్యాలి. కాస్త ఓర్పుగా ఉండు ప్లీజ్.
సర్లా ఆంటీ మీరేంటి ఇక్కడ? అది ఏంటంటే నేను డోర్ బెల్ కొట్టాను, కానీ తలుపు ఎవరు వచ్చి తెరవనే లేదు. కానీ డోర్ బెల్ శబ్దం వినిపించలేదే. అలాగా? అయితే నేనే డోర్ బెల్ సరిగా కొట్టుండను. అంతేకాకుండా మీ ఇంటి తాళం నా దగ్గర ఉంది, అదే ఉండేది. కానీ 2 రోజులుగా తాళం దొరకనే లేదు. ఒకవేళ ఇక్కడెక్కడైనా వదిలేసానేమోనని. లేదంటీ, మీరిక్కడ ఏ తాళాలు వదలలేదు. అది కాకుండా ఆంటీ, ఇంకా మా ఇంటి తాళాలు మీరు ఉంచుకోవాల్సిన అవసరం లేదు. అదే వినీత్ లైఫ్లో నేను ఉన్నాను కదా. ఓ సరే ఆంటీ, ఇక మీరు స్ట్రైట్గా వెళ్ళొచ్చు. దేనికి వెళ్ళి గుద్దుకోకండి. డాక్టర్ సార్, ఇప్పుడంతా నాకు ఏమవుతుందో అర్థం కావట్లేదు. బాగా నిద్ర వస్తుంది. రాత్రి ఎప్పుడు నిద్రపోతున్నానో కూడా అర్థం కావట్లేదు. డోంట్ వరీ వినీత్, మీ బ్లడ్ టెస్ట్ రిపోర్టు వచ్చేసింది. అందులో అంతా తెలిసిపోతుంది మీకు ఏ విటమిన్ కొరత ఉందని. ఒకసారి చెక్ చేసి చెప్పండి సార్, ప్లీజ్. హా, షూర్. వినీత్, చెప్పండి డాక్టర్. మీరు ఎప్పటి నుంచి నిద్ర మాత్రలు వేసుకుంటున్నారు? లేదు డాక్టర్ సార్, మిమ్మల్ని అడగకుండా అసలు ఏ టాబ్లెట్ నేను తీసుకోను కదా సార్. ఏ? మీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ చెప్తుంది మీరు దాదాపుగా రోజు నిద్ర మాత్రలు వేసుకుంటున్నారు. మీరు ఇదే విధంగా నిద్ర మాత్రలు వేసుకుంటూ ఉంటే అవి నేరుగా మీ కిడ్నీలనే నాశనం చేస్తాయి. ఇంకా హార్ట్ అటాక్ కూడా రావచ్చు. నేను మీకోసం పాలు తీసుకొచ్చాను, తాగండి. వినీత్, థ్యాంక్ యూ సార్. సర్లాంటి, ఏంటి అంత ముఖ్యమైన విషయం? మీరు నన్ను కలవడానికి క్లబ్కి వచ్చారు? నేను నీతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి. చెప్పండి. వినీత్, అది నీ భార్య రోషిని ఉంది కదా, తనకి ఎవరితోనో అఫైర్ ఉన్నట్టు అనిపిస్తోంది. అలాగే అబ్బాయి కూడా మీ ఇంట్లోనే ఉంటున్నాడు. లేదు సార్, అలాంటిదేం ఉండదు. అది నువ్వు అనుకున్నదే నిజమై ఉండాలి, కానీ నాకెందుకో అనుమానంగా ఉంది. అందువల్లే నీతో చెప్తున్నాను. అలాగా? రోషిని, వినీత్ వచ్చే టైం అయింది అనుకుంటా. నేను రూమ్ బయటికి వెళ్ళిపోతాను. వద్దు రజత్, ఇప్పుడొద్దు. నాకు ఈ రోజు మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుంది. అలాగా? వినీత్, 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 ఏం చేస్తున్నావు వినీత్? ఏమైంది? ఇక్కడ వేరే ఎవరో ఉన్నట్టు కదా నువ్వు భయపడుతున్నావు. ఇక్కడ ఇక్కడ అసలు ఎవరుంటారు? ఇక్కడ మీరున్నారు, నేనున్నాను, ఇంకా ఎవరు ఇక్కడ ఉన్నారు? వినీత్, ఇక్కడ ఎవరున్నారు రోషిని? ఇక్కడ ఎవరు? ఇక్కడ ఎవరు ఉన్నారు? వినీత్, ఇక్కడ ఎవరు లేరు. వినీత్, దయచేసి నేను చెప్పేది వినండి. ఎక్కడ? వినీత్, నేనే చెప్తున్నాను కదా, ఇక్కడ ఎవరు లేరు.
వినీత్ వినీత్ ఇక్కడ లేదు, ఎవరూ లేరు. ఇక్కడ ఎవరో ఉన్నారు. ఎవరూ లేరు, వినీత్. మీకు పిచ్చి పట్టిందా? అవును, పిచ్చెక్కింది. నేను పిచ్చోడిని అయిపోయాను. ఎందుకంటే నీకు నేను చెప్పాను, నా దగ్గర అబద్ధం మాత్రం చెప్పొద్దు. నేను మీకు అబద్ధం కానీ నా దగ్గర అబద్ధం చెప్పావు రోషిని. ఇప్పుడే సరళ అంటే నాతో చెప్పింది. తను నిన్ను ఎవరితోనో చూసింది, అది కూడా నా ఇంట్లో. లేదు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు నాకు చెప్పారు, నాకు రోజు నిద్ర మాత్రలు ఇస్తున్నారని చెప్పి. ప్రామిస్ వినీత్, అలాంటిదేం లేదు. ఒకవేళ నేనంటే ఇష్టం లేదంటే, నువ్వు గనక బలవంతంగా నాతో జీవిస్తున్నావంటే చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నాను, నువ్వు వెళ్ళిపోవచ్చు. నేను ఆపను. లేదు వినీత్, అలాంటిదేం లేదు. ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పింది వినండి. సర్లా ఆంటీ చెప్పిన విషయం ఉంది కదా, ఆవిడ అబద్ధం చెప్పారు మీకు కోపం రావాలని. ఎందుకంటే మధ్యాహ్నం ఆవిడ ఇంటికి రావడానికి ప్రయత్నించారు. ఆవిడ నన్ను అనుమానిస్తున్నారు. ఇంకా ఆవిడ అదే విషయాన్ని మీకు చెప్పారు. కానీ మీరా వినీత్ నన్ను అనుమానిస్తున్నారు. అలాంటిదేం లేదు వినీత్. ట్రస్ట్ మీ, ఐ రియల్లీ లవ్ యు వినీత్. ఇంకా నేను మీకు ఆ మాత్రలు ఇచ్చానని నేనెందుకు అలా చేస్తాను? మీకు ఎంతమంది శత్రువులు ఉన్నారు? ఎవరో చేసుంటారు, ఎందుకో చేసుంటారు. కానీ నేను ఖచ్చితంగా చెయ్యలేదు వినీత్. నేను మీకు అంత చెడ్డదలా కనిపిస్తున్నానా? నాకు మీరంటే చాలా ఇష్టం అండి. కూర్చో. ఐఎమ్ సారీ రోషిని, ఐఎమ్ రియల్లీ సారీ. నేను తప్పు చేశాను. ఎవరో చెప్పిన మాటలు నమ్మేశాను. నేను చేత కానివ్వండి, ఒకడు మొగుడుగా బాధ్యతలు కూడా చేయలేకపోతున్నాను. అలాంటిదే లేదండి. ఒకసారి కూడా బయటికి ఎక్కడికి తీసుకెళ్ళలేదు. హరి, నాకే కళ్ళు కనపడవు, కానీ నువ్వు చూడగలవు కదా. ఐఎమ్ సారీ, క్షమించు. నేను తప్పు చేసేసాను. ఎవరో చెప్పుడు మాటలు విని నేను తప్పు చేసేసాను. నన్ను క్షమించు. లేదండి, నేను చెప్పేది వినండి. నేనేం చెప్తున్నాను మీరు తప్పకుండా అదేలాగా చెయ్యాలి. ఇక నుంచి నేనే మీకోసం వంట చేస్తా. ఆ భోజనం మాత్రమే తినండి. అప్పుడు మీకు ఎవ్వరూ నిద్ర మాత్రలు ఇవ్వరు. ఇంకా మనం రేపే ఎక్కడికైనా బయటికి వెళ్దాం. సారీ, రియలీ సారీ. వావ్ వినీత్, ఈ ప్లేస్ ఎంత బాగుందో కదా. ఇంతకు ముందు నేను ఎప్పుడు ఇక్కడికి రాలేదు. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా? లేదు. నువ్వు హ్యాపీ కదా? చాలా సంతోషంగా ఉన్నాను. వినీత్, నేను ఎక్కడో చదివాను ఒకసారి. అది కళ్ళు కనిపించిన వాళ్ళకి సెన్సెస్ చాలా బాగుంటుందంట. నువ్వు కరెక్ట్గానే చదివావు. అయితే సరే, అయితే మనం ఒక గేమ్ ఆడదామా? దాగుడు మూతలాట. ట్రై చేద్దాం. అయితే సరే, మీరు నన్ను పట్టుకోండి. రెడీ? రెడీ. వినీత్, వావ్, ఎంత అందంగా ఉంది.
రోష్ని, ఈ గేమ్ ఇక్కడే ముగించుకుందాం ప్లీజ్. నాకు భయం వేస్తుంది. ఎక్కడున్నావు? వినీత్ నేను ఇక్కడే ఉన్నాను. ప్లీజ్ ప్లీజ్ నా దగ్గరికి వచ్చేవా ప్లీజ్. ఇదో వినీత్, ఇదిగో వస్తున్నాను. రోష్ని, ఏమైంది? వినీత్ నాకు దెబ్బ తగిలింది. నేను వస్తున్నా, ఒక్క నిమిషం. నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను వస్తున్నా. రోష్ని, ఎక్కడున్నావు? ఇంకా కాస్త ముందు. కొంచెం అక్కడే. కాస్త ముందండి, కాస్త కొంచెం. రండి. అన్నా జాగ్రత్త. పుష్కర్, నువ్వా? రోష్ని ఎక్కడ? అన్నయ్య, మేడం చాలా బాగున్నారు. నేను ఇటువైపుగా వెళ్తున్నాను. మీ బండిని నేనే చూశాను, అందుకే మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చా. మీరు బాగున్నారు కదా? థ్యాంక్ యూ పుష్కర్, మీరు వినీత్ని కాపాడారు. థ్యాంక్ యూ ఎందుకులేండి, ఎన్నో ఏళ్ళు మీ ఉప్పు తిన్నాను నేను. ఇది నా బాధ్యత. ఇంకా నయమే, నేను మిమ్మల్ని ఇక్కడ చూసా. మీ దగ్గర క్షమాపణ అడుగుదామనే వచ్చా. ఒకే ఒక విన్నపం, నన్ను దయచేసి పనిలో తీసుకోండి. లేదు పుష్కర్, నువ్వు నన్ను కాపాడావు, దానికి కృతజ్ఞతలు. అందుకని నేను పనిలో మాత్రం పెట్టుకోలేను. చెప్పింది వినండి వినీత్, ఆయన్ని పనిలో ఉంచుకుందాం. పేదవాడు, మళ్ళీ ఇంకెప్పుడా తప్పు చెయ్యట్లేండి. ఆయనకి మనం ఎక్కువ రుణపడి ఉన్నాం. ఆయన్ని క్షమించండి వినీత్, ఆయన ఇంకెప్పుడా తప్పు చేయరు. సరే పుష్కర్, రోష్ని చెప్తుంది కాబట్టి రేపటి నుంచి నువ్వు పనిలో జాయిన్ అవ్వు. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ మేడం గారు. మీరు నా మీద అనవసరమైన నిందను వేసి నన్ను ఇంట్లోంచి బయటికి పంపారు కదా, అప్పుడే నేను అర్థం చేసుకున్నా ఏదో ఒక విషయం ఉందని. అప్పటి నుంచే నేను ఇంటి మీద కన్నేశాను. అప్పుడే నాకు విషయం తెలిసింది, మన మేడంకి రెండు సార్లు ఉన్నారని. ఓయ్, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. రజిత్ వదలండి వాణ్ణి. నువ్వు ఏంటి చాలా స్మార్ట్ అనుకుంటున్నావా? నీకేం కావాలి? అదే మీ ఇద్దరికి కావాలి. మన వినీత్ అన్నకి 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, ఇంకా బిజినెస్. నాకు ఇందులో కొంచెం 5 కోట్లు కావాలి. ఏంటి? 5 కోట్లు. నీ అర్హత ఏంటో దానికి తగ్గట్టుగా అడుగు. నీ అర్హత ఏంటి? 5 కోట్లు. ఇలా చూడు, నువ్వు గొంతు పెంచావనుకో, నేను రేటు పెంచుతూనే ఉంటా. ఒక్క నిమిషం. ఏంటి నువ్వు? నీకు అలా ఊరికి 6 కోట్లు ఇచ్చారు, అందుకు నువ్వు నాకు హెల్ప్ చెయ్యాలి. ఏంటది? నువ్వు మాకు హెల్ప్ చెయ్యాలి. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. వినీత్ చూడలేడు, అది నిజమే. కానీ తన బలమైన మనోబలంతో తనకి కళ్ళు కనిపించవన్న దాన్ని బలహీనతగా చేసుకోలేదు. తన కోట్లాది బిజినెస్ ని చాలా చాకచక్యంతో చేశాడు. కానీ రోష్నిని పెళ్లి చేసుకుని అతని జీవితంలోనికి చీకటి తీసుకొచ్చుకుంటాడని అతనే ఆలోచించుంటాడు. రోష్ని రజిత్తో కలిసి అతన్ని మోసం మాత్రమే చేయట్లేదు, అతని ప్రాణం తీయడానికి కూడా పథకం వేసేశారు. ఇప్పుడు చూడాల్సింది రోష్ని తర్వాత ఏం తంత్రం వేసింది, దాని పర్యవసానం ఏంటి? ఏమైంది రోష్ని? రోష్ని, ఏమైంది? ఎవరు? ఏంటి దొంగల? మన ఇంట్లోనా? ఒక నిమిషం ప్లీజ్. మీకేం కావాలో అంతా మొత్తం తీసేసుకోండి, కానీ ప్లీజ్ నా రోష్ని మాత్రం వదిలేండి. ఏం చేయదు. అరవడం ఆప. చెప్పు, డబ్బు జ్యువెలరీ ఎక్కడ పెట్టావు? అది లోపల ఉన్న కబోర్డ్ లో ఉంది. ఇచ్చుడు, వాళ్ళు వెళ్ళిపోయారా? వద్దు వినీత్, వెళ్ళిపోదాం. వాడు ముందే నుంచున్నాడు, వాడు వెళ్ళలేదు వినీత్. ఆ డబ్బుని త్వరగా తీసుకురా.
పుష్కర్, రాస్కెల్, ద్రోహి, ఎంత నమ్మకస్తులు అనుకున్నాను రా. నా ఇంట్లోనే దొంగతనానికి వచ్చారు నువ్వు. నిన్ను మళ్ళీ పనిలో పెట్టుకున్నాను కదరా, అయినా కూడా నువ్వు ఆ? ఆ? సారీ వినీత్ అన్న. వినీత్ అన్న పాపం రామా రామా అని వెళ్ళిపోయాడు. పాపం. నువ్వేంటి చూస్తూ కూర్చున్నా? వెళ్ళి పోలీసుకి ఫోన్ చేయి. నువ్వు డబ్బు త్వరగా తీసుకురారా. హలో 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 పోలీస్, నేను ఎంజే చౌక్ నుంచి మాట్లాడుతున్నాను. మా ఇంటి లోపలికి దొంగలు వచ్చారు. వాళ్ళు వాళ్ళు నా భర్తని ఇంకా మా పనోడిని చంపేశారు. మీరు మీరు ప్లీజ్ ప్లీజ్ త్వరగా రండి ప్లీజ్. ఎలా ఉంది ప్లాన్? ఎలా ఉంది రజత్? ఎంత అద్భుతమైన ప్లాన్. ఇద్దరు చనిపోయారు. దీన్నే అంటుంటారు, పాము చచ్చింది కర్ర విరగలేదు అని. ఆయన మీ చుట్టవా? లేదు, ఈయన ఈయన మా కాలేజ్ ఫ్రెండ్. ఈయన మా పెళ్ళికి రాలేకపోయారు, అందువల్ల వినీత్ని కలవడానికి వచ్చారు. ఈయన వల్లే నేను తప్పించుకున్నాను, లేదంటే నన్ను చంపేసుండేవారు. ఎంతమంది దొంగలు వచ్చారు దొంగతనం చేయడానికి? సార్ ఇద్దరు వచ్చారు సార్. వినీత్ కూడా వాళ్ళకి చెప్పారు, మీకు ఏం కావాలో అది తీసుకోమన్నారు. కానీ వినీత్ని చంపేశారు. ఇంకా వినీత్ని కాపాడడానికి వచ్చిన మాతో విశ్వాసంగా పనిచేసిన పనోడిని కూడా చంపేశారు. కంట్రోల్గా ఉండు రోషిని, నిన్ను కంట్రోల్ చేసుకో. వినీత్, అయ్యో ఇలా జరిగిందంటే. మీరు పక్కింటి వల్ల? ఈవిడ వినీత్కి కావాల్సిన ఆవిడ. ఓకే రోషిని మేడం, మేము బయలుదేరుతాం. బాడీ పోస్ట్ మార్టంకి అంబులెన్స్ పంపిస్తాం. మ్యామ్, రియలీ సారీ. చూడండి, ఇప్పుడు అర్ధరాత్రి అయిపోయింది. మీరు కూడా సరే అత్తయ్య. శవానికి ఎవరు నిప్పు పెట్టేది? నేను పెడతానండి. ఈయనకి నేను తప్ప ఇంకా ఎవ్వరూ లేరు. ఆపండి. వాడిని పట్టుకోండి. నువ్వు పెట్టద్దు. భార్య అన్న పేరుకే కళంకం తెచ్చావు. వినీత్నే వినీత్ ఇంట్లో తన కళ్ళ ముందే మోసం చేశావు. కానీ గుర్తుపెట్టుకో, నిజాన్ని నువ్వు దాచిపెట్టచ్చు, కానీ ఎక్కువ కాలం దాచలేవు. ఇది చూడు. వినీత్తో పాటు వినీత్ దగ్గర పనిచేసే పుష్కరిని కూడా నువ్వు చంపించేశావు. ఎందుకంటే వాడు డబ్బు కోసం నిన్ను బ్లాక్మెయిల్ చేశాడు.
వినీత్ ఇంట్లో మొత్తం అంగుళం గాలించాను. అలా అయితే నాకు తెలిసి పుష్కర్ రూమ్లోనే ఏదో ఒకటి దొరకాలి. కాదంటావా? ఇప్పటికైనా నువ్వు నిజం చెప్పు. దాన్ని పట్టుకోండి. తీసుకెళ్ళండి. ఒక మనిషి బుద్ధిని సరైన విధానంలో ఉపయోగిస్తే పెద్ద పెద్దవి వాడు కనిపెట్టవచ్చు, పెద్ద పెద్ద వ్యాధులను కూడా గుణపరచవచ్చు. కానీ దుఃఖించే విషయం ఏంటంటే కొంతమంది తమ బుద్ధిని ఇటువంటి పథకాలు వేయడంలో ఉపయోగిస్తారు. వీళ్ళిద్దరూ అత్యాశ వల్ల గుడ్డివాళ్ళైపోయారు. వీళ్ళు డబ్బు కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిపోయారు. కానీ దాని పర్యవసానం అది మీ ముందే ఉంది. అందువల్లే చెప్తారు, చెయ్యాల్సింది దానం, పొందాల్సింది జ్ఞానం, ఇక త్యాగం చేయాల్సింది అత్యాశను, గర్వాన్ని త్యాగం చేయాలి. ఇక్కడితో నేను గిరీష్ జైన్. క్రైమ్ అలర్ట్లోని ఎపిసోడ్ నుంచి సెలవు. మళ్ళీ ఇటువంటి కొత్త కథతో మిమ్మల్ని కలుస్తా. అంతవరకు బీ అలర్ట్, బీ సేఫ్. క్రైమ్ అలర్ట్, నేరాలకు వ్యతిరేకమైన ధ్వని.